ఈ క్రైస్తవుడైన మాట మనకు ఏ విధంగా లభ్యమైంది? శిష్యులు ఆ అప్పర్ రూమ్, ఆ మేడ గదిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, యాజ్ వి సీ ఇన్ యాక్ట్స్ అపొస్తలుల కార్యంలో 1:13 అక్కడ కూర్చొని వాళ్ళు చర్చించినప్పుడు, మనం ఏ పేరుతో ఈ లోకంలో పిలువబడగలమో, ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు చర్చించుకోలే. దాని విషయం ప్రార్థన చేయలే. దాని విషయం వాళ్ళు ఏమాత్రం ఆలోచించలేదు. వాళ్ళు కేవలం యేసు ప్రభువుని కూర్చున్నటువంటి సువర్తమానం ప్రకటించుటకే వాళ్ళు ఎంతో నిమగ్నమైపోయినారు. దాంట్లో ఎంతో ఆశతో, ఎంతో ఉత్సాహంతో, నూతనమైన ఉత్సాహంతో దేవుని యొక్క సువర్తమానం ప్రకటించాలనుకున్నారే కానీ వాళ్ళకి ఏ పేరు బాగుంటుందో అని వాళ్ళు ఆలోచించనే లేదు. ఇది మనకి ఈ పేరు ఎట్లొచ్చిందంటే, క్రైస్తవేతరులు అంటే క్రైస్తవులు కాని వారు, ప్రభువును నమ్ముకొనని వారు, యేసు ప్రభువును అంగీకరించని వారు, మారు మనసు పొందని వారు, అన్యులు శిష్యులు ఆ స్ట్రీట్స్లో పోతుంటే వారి వైఖరి చూసి, వారి అలవాట్లు చూసి, అదే క్రైస్తవుడు పోతున్నాడు చూడండి అన్నారు. అపొస్తలుల కార్యములు 4:13 చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. శిష్యుడికి ఫస్ట్ క్వాలిటీ ఏంది? యేసుతో కూడా ఉండిన వారిని గ్రహించినారంట. వారు సరే కూర్చోరా, సరే కూర్చో. యేసుతో కూడా ఉండిన వారిని గ్రహించిరి. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ. యేసుతో కూడా ఉండిన వారు, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఆ విధమైనటువంటి సాక్ష్యం చెప్పగలడా? యేసుతో కూడా కూర్చున్నవాడు. మనం టీవీ దగ్గర, ల్యాప్టాప్ దగ్గర, ల్యాప్టాప్లో కాలు మీద లేవు కానీ టీవీ ముందర టీబీ అంటుందండి. అర్థం కదా? బెంగాలీ వాళ్ళకి వీ లేదు, వాళ్ళ ఆల్ఫబెట్స్లో వీ లేదు, వీ లేదు. అందుకని మనం విశ్వాసం అంటే వాళ్ళు బిశ్వాసం అంటారు. అందుకని వాళ్ళ పేర్లు కూడా బిశ్వాస్ అని ఉంటుంది. బిశ్వాస్. వాళ్ళకి విశ్వాసం అనేది లేదు, అంటే ఆ పేరు అంటే వాళ్ళ వీ లేదు. అందుకని ఒకడు మా ఆఫీసులో ఒక అకౌంటెంట్ టీవీ కొన్నాడు. కొని ఎంతో సంతోషంగా హాల్లోకి వచ్చి లంచ్ టైంలో, హే మైనే టీవీ ఖరీదా హాయ్ అంటున్నాడు. టీవీ కొన్నాను అన్నాడు. ఏంది? టీబీ అంటే తెలుసు కదా మనకు, అది ఎంతో భయంకరమైన రోగం. అప్పుడు నేను అనుకున్నాను, నాయన ఇది టీవీ నిజంగా టీబీఏ అనుకున్నాను నేను. టీబీ. సో బిహోల్డ్ హీ సిట్టెడ్ బిఫోర్ టీబీ అని చెప్పబడతాం. మన విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటే ఏమని చెప్తాడు? పేతురు అపొస్తలుడైన పౌలు విషయంలో ఏం సాక్ష్యం ఉంది? అపొస్తలుల కార్యములు 9:11 బిహోల్డ్ హీ ప్రేయత్. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఇంట తార్సువైన సౌలను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడు. అప్పుడే మారుమనసు పొందినాడు ఆయన. అప్పుడప్పుడే దమస్కు పోయే దోవలో ఆయన క్రైస్తవుల్ని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గరికి చీఫ్ ప్రీస్ట్ వాళ్ళ దగ్గరికి తేడానికి పోతున్నాడు. పర్మిషన్ తీసుకొని గుర్రం మీద టక్ 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 అని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పటికి దేవుడు ఆయన అరెస్ట్ చేసినాడు. ఈయనేమో వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతే మార్గ మధ్యంలో దేవుడు ప్రత్యక్షమై మహిమను చూపి పౌలుని ఆయనే అరెస్ట్ చేసినాడు. ఇంకా పోలేకపోయినాడు. గుర్రం మీద నుంచి కింద పడినాడు. ఇంక అప్పటి నుంచి ఇంకా పైకి లేవలే. అంటే తను తాను అంతగా తగ్గించుకున్నాడు. ప్రభువుని ప్రభువా అంటాడు. దాంట్లో సమస్తమైన రీతిగా ఆయన ఒప్పుకొని సమర్పించుకొని తన్ను తాను ఆయన పాదాల మీద పడేసుకున్నాడు. ఆ విధంగా క్రైస్తవుడైనాడు, ఆయన శిష్యుడైపోయినాడు. సో మొట్టమొదటిదిగా పౌలు విషయంలో చెప్పబడిన సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పినాడు? ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడు. పుట్టిన బిడ్డ చంటి పాప పుడుతూనే కేకేస్తుంది కదా, ఏడుస్తుంది. ఏడవకుండా చిన్న పుట్టిన పాప శబ్దం చేయకుండా ఉంటే మంత్రస్నానులు ఏం చేస్తారు? నీళ్లు మొహం మీద చల్లుతారు. మొహం మీద చల్లి ఏడిపిస్తారు. ఏడిస్తున్నట్టు, ఏడవకపోతే చచ్చినట్టు. దేర్ ఆర్ సమ్ టైమ్స్ స్టిల్ బాండ్ బేబ్ అంటారు. అంటే ప్రాణం లేకుండా పుడతారు.
పుట్టినారు కానీ ప్రాణం లేదు. వాళ్ళకి ఎన్ని నీళ్లు జరిగినా ఏం చేసినా కదలక మెదలకుంటారు. అప్పుడైనా చచ్చిపోయినాడని డిక్లేర్ చేస్తారు. సో పుట్టినవాడు, జన్మించినవాడు, ప్రాణంతో ఉన్నవాడు ఏం చేస్తాడు? కేకేస్తాడు. ఇప్పుడు మార్గం మేము వస్తుంటే అడవిలో కేక అని అన్నాడు ఒక బ్రదరు. కేకేస్తాడు, మాట్లాడతాడు, అంటే శబ్దం చేస్తుంది. సో ఆ విధంగానే పుట్టిన మనము, దేవుని సంతానమైన మనము దేవునికి మొరపెట్టేవారంగా ఉంటాం, ప్రార్థనా భారం కలిగి ఉంటాం ఆటోమేటికలీ. ఎందుకంటే రోమి పత్రిక 8:15లో ఏం జరిగింది? మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వీకరించినప్పుడు, మన పాపములు క్షమింపబడినప్పుడు ఏమైంది? ఏలైనగా మరలా భయపడక మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. దత్తపాత్ర ఆత్మను మనం పొందినాము కనుక తద్వారా ఆయన్ని తండ్రి దేవుడా అని, అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ విధంగా తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డకు ప్రార్థన అనేది జన్మ హక్కు. అర్థమవుతుందండి? జ్ఞాపకం చేసుకోండి, రాసుకోండి కావాలంటే. ప్రార్థన అనేది ప్రతి విశ్వాసి, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి అది ఒక జన్మ హక్కు, బర్త్ రైట్. కానీ ఆ జన్మ హక్కుని మనం సద్వినియోగం చేసుకోవడంలే, ప్రార్థన చేయడంలే. ఏషియా ప్రవక్త ఏషియా గ్రంథంలో 43వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా అన్నాడు, చదవండి. మన పరిస్థితి ఆ విధంగా ఉంది అనేక సార్లు. యాకోబు, చదవండి సార్. నీవు నాకు మొర్రపెట్టడం లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితీవి కదా. ఇశ్రాయేలు నా విషయం నీవు విసిగితీవి కదా. అనేక సార్లు మనం ఈ దేవుడు అంటే విసిగిపోయినట్టుగా ఉంటాం. అందుకనే యాకోబు నీవు నాకు మొరపెట్టుటం లేదంటాడు. అది మీ విషయంలో సత్యమా? అది మీ విషయంలో కూడా అదేనా? యేసు ప్రభు పవిత్రాత్మ ద్వారా అది మీ విషయంలో చెప్పే సాక్ష్యమా? ఇదిగో ఆమె నాకు మొరపెట్టుటం లేదు, ఆయన ప్రార్థన చేయడంలే, ఆయనకి సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకు మాత్రం సమయం లేదు. పుట్టిన బిడ్డ కేకేస్తుంది, శబ్దం చేస్తుంది. మన శబ్దం ఏంది? ప్రార్థన. ఆటోమేటిక్, దాన్ని నేర్పాల్సిన అవసరం లే. చాలామంది చిత్రంగా ఆల్టర్ కాల్ ఇచ్చి వాళ్ళకి చెప్తారు, నాతో కూడా ఈ ప్రార్థన చెప్పండి అంటారు. అట్లా చెప్పాల్సిన అవసరం లే. ఐఎమ్ అగెనిస్ట్ దట్. అట్లా చెప్పాల్సిన అవసరం లే. ఆటోమేటికలీ ఒప్పుకుంటాం. ఒక పోలీసు వాడు ఒక దొంగను పట్టుకుంటాడు, పట్టుకుంటే వాడిని ఎంతో అడిగితే వాడు చెప్పడు, ఒప్పుకోడు. ఫైనలీ వాడు ఏం చేస్తాడు? నేను అనేక సార్లు పేపర్లో చదివినాను. ఫైనలీ అంటే ఆఖరిగా వాడిని ఎంతో పెద్ద చేసేటప్పుడు ఆఖరిగా వాడు ఏడ్చి కుమిలి ఏడ్చి ఒప్పుకున్నాడు అని రాసి ఉంటుంది. హీ వెప్ట్ అండ్ అగ్రీడ్ అని ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించినామో ఆ కృతజ్ఞత హృదయంతో ఆయన్ను స్తుతించి ఆరాధించి ఆయనతో మాట్లాడే భాగ్యం మనకు కలుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంది? మనకు పుట్టిన గుర్తేంది? శబ్దం చేయాలి మనం. అది ఏం శబ్దం అంటే ఏంది? ప్రార్థన. ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న బిడ్డ తల్లితో కానీ తండ్రితో కానీ ఏ విధంగా తన అవసరం గురించి చెప్పుకుంటాడో ఆ విధంగానే పుట్టిన బిడ్డ అంటే క్రైస్తవురాలు ఆటోమేటిక్గా ప్రార్థన చేయాలి. ఆ అలవాటు ఉందా మీకు? ప్రార్థన అలవాటు ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తమని చెప్పడంలే, మీరే పరీక్షించుకోండి. ఏదో ఉడతా భక్తి అంటారు. ఉడతా భక్తి ఏంది? అన్నం పెడితేనే కళ్ళు మూసుకుంటారు. ఒక ఆయన నేను కళ్ళు మూసుకుంటాను కానీ ఏం చేయను పెడతాను అంటాడు. ఏదో అందరూ ఆయన కళ్ళు మూసుకుంటాడు కదా, ఈయన కూడా కళ్ళు మూసుకుంటాడంట. ఆయనకి అర్థం కాదా? సో కళ్ళు మూసుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఆ విధంగా ప్రార్థన చేసే అలవాటు మనము కలుగజేసుకోవాలి. ప్రతి విషయంలో ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఎవరే కానీ మనకు రాకపోయినా యేసు ప్రభు మనకు ఉన్నాడు అన్న ధీమా, ఆ ఉన్నాడన్న ఆలోచన ఎంతో గంభీరమైంది. యేసు ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నన్ను విడవడు ఎడబాయడు, ఎందుకంటే నేను ఆయనను అంగీకరించినాను. అందుకని శిష్యులు ఏ విధంగా అయితే యేసుతో కూడా ఉండిన వారని
సాక్ష్యం చెప్పబడినారో ఆ విధంగా మన జీవితంలో కూడా ఆ విధంగా సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలి. ఆ సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు మీ విషయంలో చెప్తాడా? మున్నంగి విశ్వాసులారా, మున్నంగి అని అందరిది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చింటారు. మీరు ఎవరైనా సరే ఏ మందిరానికి వెళ్తున్నా కానీ దేవుడు మీ ఎడలో ఎలాంటి సాక్ష్యం చెప్తాడు? అపోస్తలుల కార్యము 9:11 లేకపోతే ఐజియా గ్రంథం 43:22 43:22 మళ్ళీ ఒకసారి చదవండి, అందరూ ఇంటర్ గట్టిగా. ఆ అనుభవంలో ఉన్నారా? లేకపోతే 9:1 అనుభవంలో ఉన్నారా? 11వ అనుభవంలో ఉన్నారా? యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి గదా. అది మీ అనుభవమా? లేక 9:11 అపోస్తలుల కార్యముల ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడు. ఇది మంచి అనుభవం. ఆయనతో కూడా ఉండిన వారు ఆయన సుగంధాన్ని మనం లోకంలో వెదజల్లుతాం. ఆ సువాసన ఎక్కడికి పోయినా కానీ ఉంటుంది.